కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. బిగ్ బాస్ సీజన్ 1కి వెళ్ళారు. అక్కడ హోస్ట్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. జపాన్ అంటున్నారు, ఫేవర్ అంటున్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ అసలు మామూలుగా లేదు. ఆయన ఆ జర్నీ చూస్తుంటే, ఆయన ఎదిగే ఆ విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అద్భుతం. అంటే మంచి డాన్సర్, గొప్ప యాక్టర్, ఇంకా దానికి మనం చెప్పే స్థాయి కూడా కాదు. అలాంటి వ్యక్తి 100%. మరి ప్రౌడ్. మనం తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ ఉండడం చాలా గౌరవ, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అది అసలు కామెంట్ చేయాల్సిన, అంటే లైక్ ఆయన గురించి ఇది అనుకుని చెప్పుకునే స్టేజ్ లో కూడా లేదు పరిస్థితి. ఆయనతో జర్నీ మాత్రం, అన్నతో జర్నీ అసలు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిలిచి ఏమైంది ఏంటి అని అడిగాను. అన్న అసలు నా పరిస్థితి వేరు, నేను ఉన్నది వేరు. ఇక్కడ హై రిచ్నెస్. బిగ్ బాస్ అంటే ఏంది, సెంట్రల్ ఏసీలో నీట్గా చెప్పులు వేసుకొని ఎక్కడ కాలుకు మట్టేట కూడా చూసుకోలేదు. అది మనకు ఎక్కువైపోయింది. మనది అది కాదు కదా. ఎక్కడో పల్లెటూరులో నా లైఫ్ నేను బతికేది. సరే ఏదో వాళ్ళు వెళ్ళి పక్షిని బంధించినట్టు అయింది. నేను అదే చెప్పా. అవును చెప్పు, నాకు తర్వాత కూడా తెలిసింది నువ్వేంటి, అసలు నువ్వు ఉంటావు అనుకున్నావేమో అన్నాడు. అంటే నేను సంపూర్ణ వైభవుడు ఎంత లక్కీయో, బిగ్ బాస్ నుంచి నా అంతలు నేను రావడం అంత బ్యాడ్ లక్. ఎందుకంటే అది బయటకు వస్తే కానీ నాకు తెలియలే. ఏది నాకు తెలియక ముందే నేను అనుభవించేస్తాను. అండ్ మీకు తెలుసా, మీరు తప్పించి ఇప్పుడు దాకా ఎవరు అట్లా రాలేదు. వాళ్ళు అసలు అది ఆ చరిత్రలో లేదు. ఇప్పుడు బాస్ పంపిస్తే జనాలు ఓట్లు ఏక భాష తీసేస్తే రావాలి తప్ప వాళ్ళంతా వాళ్ళు రావడానికి లేదు. వాళ్ళు నిజంగా క్షమించి నన్ను కాబట్టి వదిలేచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ అండి, అప్పుడు ఎక్కడ బాంబే, లోనావాల్. అసలు 2 రోజుల ముందు కొంచెం ఓపిక పట్టి అన్న మెంటాలిటీకి బిగ్ బాస్ లో ఉంటే విన్నర్ అయిపోయాడు. అన్నని ఫ్యాన్స్ కి, అన్న మంచి కోరుకునే వాళ్ళకి. సార్ ఇప్పుడు వస్తే వెళ్తారా బిగ్ బాస్ కి? చూద్దాం. ఇప్పుడు అంటే 7-8 సీజన్లు చూసాం కదా, ఓకే కొంచెం తెలుసు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడ ఏంటి సార్, అంత 6 months రోజు వర్షం పడ్డట్టే ఉంటుంది. ఓకే, ఎండ కనిపించేది కాదు. అమ్మ ఎంతసేపు ఏంట్రా బాబు ఈ 4 మన ఎట్లా ప్యాంట్ వేసుకుంటే బయటికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనకి. అక్కడేమో డోర్ తీయడానికి లేదు, ఎంతసేపు అందులోనే తిరగాలి. అదంటే నాకు దాని వాల్యూ ఏందనేది బయటకు వచ్చామని తెలియలే. సరే ఏదో పోయినాం అదైంది, కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా అసలు జనాలు ఎలా అంటే ఏమైంది, డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అప్పడిగినట్టుగా ఎందుకు వచ్చేదారండి బయటికి అంటే భయం వేసేది. వాళ్ళ సంగతి పక్కన పెడితే కొడిచంపినట్టు చాలా మంది. బా నాకు అనేది ఇప్పుడు చూడు 7 సంవత్సరాలు మీరు గుర్తు చేశారు. అంటే ఆయన అన్నట్టు మీలాగా ఎవరు బయటికి రాలేదు. అదొక రికార్డ్ సార్. అవునవును. సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు సోదర మూవీ బజ్ అయితే మంచిగా బజ్ క్రియేట్ అయి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ సక్సెస్ కాబట్టి, అండ్ మీ కాంబినేషన్ మీరు చెప్పినట్టు ఆ స్టార్ క్యాంపెయినింగ్ కూడా ఉంది, అంతా పాజిటివ్గా ఉంది. బట్ ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే ఒక సినిమాని సరిగ్గా ప్రాపర్గా రిలీజ్ చేయడం కష్టం. రిలీజెస్కి ఎలాంటి కష్టాలు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా, ఎలా ప్లాన్ చేసుకున్నారు? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మా ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ అవుతున్నారు. లైక్ టీమ్ వర్క్ రోజు వీఆర్ డిస్కసింగ్ కదా. సో దే ఆర్ ప్లానింగ్. ప్రొడ్యూసర్ యాక్చువల్లీ బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అసలు వాట్ యాక్చువల్లీ అనేది ఏ డిస్ట్రిబ్యూటర్ అనేది అనౌన్స్ చేస్తాం. మీ దగ్గర ఒక పెద్ద ఐదు ఉంది సార్ ప్రమోషన్స్. లేదు, అది ప్రమోషన్ పక్కన పెడితే అన్నుంటే అన్న సినిమాని చూడడానికి థియేటర్ కంపల్సరీ, పర్సంటేజ్ ఆడియన్స్ కంపల్సరీ రెడీగా ఉంటారు. బట్ వీఆర్ లైక్ ఈ సినిమాని కరెక్ట్ గా ప్రమోట్ చేసి కరెక్ట్ గా థియేటర్ లో పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూర్ గారు స్టార్ట్ చేశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్. యాక్చువల్ గా అలా కంటెంట్ బేస్డ్ చేయాలంటే సంపూర్ణేష్ గారు పర్ఫెక్ట్ గా సరిపోతారు వీడియోస్ కి. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాం అండి. అన్న కూడా చాలా లైక్ సజెషన్స్, లైక్ వీఆర్ ప్లానింగ్. వన్స్ ట్రైలర్ లాంచ్ గట్టిగా అయ్యాక చేద్దాం అనేది వీఆర్ ప్లానింగ్. అండ్ నాకు క్వశ్చన్స్ వచ్చా, అంటే మీరు కానీ కనిపిస్తే చాలా రోజు అడగాలనుకున్నాను. అట్లాస్ట్ ఇప్పుడు కనిపించారు. మీకు మంచి పేరు వచ్చినప్పుడు జబర్దస్త్ అనేది ఒక రేంజ్లో ఉండింది, గూగిపోతున్న ఒక మేనియా జబర్దస్త్ అంటే.
మీకు అప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా సార్ జబర్దస్త్కి రమ్మని? అవును, చాలాసార్లు అడిగారు, అదే గెస్ట్ రోల్ గురించి అన్న ఆ టీం వాళ్ళు. అంటే నాకు కుదరలేదు, వాళ్ళ టైం నా టైం సింక్ అవ్వలేదు. వచ్చింది గెస్ట్ టీంలలో ప్రమోషన్కి అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని 100 ఎపిసోడ్ అని 200